అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రైస్తవులారా చింతించవద్దు. క్రైస్తవులారా చింతించవద్దు. క్రైస్తవులు వేటి విషయంలో చింతించకూడదో వాక్యం తెలియజేసింది. ఒకసారి మనము వాక్యాన్ని పరిశీలించుద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన చింత ఏదైతే ఉందో, మన కృంగుదల, మన బాధ, మన వేదన, మన శ్రమ, మన శోధన, ప్రతి ఒక్కటి ఆ చింత యావత్తును మానసికంగా ఎక్కడైతే చింతిస్తున్నావో, ఆర్థికంగా చింతిస్తున్నావో, ఏ విషయాల్లో అయితే కృంగిపోతున్నావో ఆ చింత యావత్తును మనము దేవుడి మీద వేయాలని పేతురు గారు, యేసు ప్రభు వారి మీద వేయాలని పేతురు గారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం ఏ విషయాల్లో అయితే బాధపడుతున్నామో ఆ స్ట్రగుల్స్, ఆ ట్రబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి దేవుని మీద మనం వేసినప్పుడు, ఆయన దగ్గర మనము ఆయన మీద వేసినప్పుడు మనం ఫ్రీ అయ్యి ఆయన ఆ భారంను భరిస్తాడు. ఆ భారానికి తగినటువంటి జవాబును కూడా మనకిస్తాడు. ఆ సమస్యల్లోంచి మనల్ని విడిపించడానికి సహాయాలు చేస్తాడు. ప్రపంచంలో మనుషులు కొన్నిటి విషయంలో చాలా చింతిస్తున్నారు. వాటి గురించినటువంటి వాక్యపు వెలుగులో చూస్తే వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం చూద్దాం. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 2 విషయాల్లో, అక్కడ 3 విషయాల గురించి యేసు ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమి తింటామో, ఏమి తిందుమో, ఏమి తాగాలో వాటి గురించి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తారు, బాధపడతారు. ఏమి ధరించుకుందుమో అని కూడా వారు బాధపడతారని, ఈ 3 విషయాల్లో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బాధపడుతున్నారు. ఎక్కడ ఇల్లు ఉన్నది, ఎక్కడ ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటి మీదే వారి చింత ఉన్నది. కానీ అక్కడ చెబుతున్నాడు, మీ యొక్క ఆహారం కన్నా మీ ప్రాణము శ్రేష్టమైనది. మీ ప్రాణాన్ని మొదట కాపాడుకోండి. రెండోది, మీ దేహము కన్నా, మీ వస్త్రముల కన్నా మీ దేహము ఎంతో శ్రేష్టమైనదని యేసు ప్రభువారు ఆత్మకు సంబంధించిన విషయాలు సూటిగా చెప్పుచున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇప్పటికైనా మన జీవితంలో మనము ఈ యొక్క తినుడు గురించి, తాగుడు గురించి, వస్త్రాల గురించి, ఆ యొక్క ఆభరణాల గురించి, వాహనాల గురించి, ఆ యొక్క గుడారము, ఆ యొక్క బిల్డింగుల గురించి ఆలోచించకుండా మనము దేని గురించి ఆలోచించాలంటున్నాడంటే, దేవుని రాజ్యం గురించి ఆలోచించాలి, పరలోక ప్రవేశం గురించి ఆలోచించాలి, మారు మనసు గురించి, ఆత్మఫలముల గురించి, ఆత్మ వరముల గురించి మనం ఆలోచించాల్సిన వారమై ఉండాలి. వాటిని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, అన్య భాషలు మాట్లాడటానికి, భాషల అర్థం చెప్పేటటువంటి విషయంలో ఎదగటం కోసం మనం చింతించాల్సిన వారమై ఉన్నాం. ఈ భూ సంబంధమైన వాటి కోసము ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాటి గురించి క్రైస్తవులు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటికంటే శ్రేష్టమైనది ప్రాణము, ఆత్మ, వాటికంటే శ్రేష్టమైన దేహము, వాటిని దేవుడు కాపాడుతాడు. కాబట్టి మీ చింత వాటి మీద పెట్టకుండా పరసంబంధమైన వాటి మీద పెట్టి వాటిని పొందుకోవటం కోసం ప్రయాసపడండి అని యేసు ప్రభువారు సూటిగా మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. తర్వాత ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 34 వచ్చిన ఒకసారి మనం చూస్తే, అక్కడ మరొక మాట కూడా రాశాడు. 6:34, రేపటిని గుర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూడండి, రేపటి గురించి లోకంలో ఉన్న మనుషులు రేపేమవుతుందో, వచ్చే నెలలో ఏమవుతుందో, వచ్చే సంవత్సరం ఏమవుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో అని చెప్పి గాబరా పడుతూ, చింతిస్తూ, వేదన అనుభవిస్తూ, ఆ స్ట్రెస్ను మోస్తూ, అనేక రకాలుగా కలవరపడుతూ, ఆందోళన చెందుతూ, జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, అప్పుడు దేవుడిచ్చిన ఆ రోజు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని ఆగమాగం చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ ఉంటారు.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక నుంచైనా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే, రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలా ఈ రోజు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి తింటూ భోజనం చేస్తూ, ఈ రోజు ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రోజు నిన్ను జీవింపచేస్తూ నడిపింపచేస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బ్రతికిస్తూ బలపరుస్తూ ఉత్సాహపరుస్తూ విజయాలు ఇస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రేపటి గురించి చింత రేపటికి ఉంటుంది కాబట్టి ఆ చింతను మీద వేసుకోక, రేపటికి కావాల్సిన మేలు నీ కోసం దేవుడు దాచిపెట్టాడు కాబట్టి, రేపటి కీడు నీ కోసం ఉన్నది కాబట్టి ఆ యొక్క మేలు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఆయన మీద ఆధారపడిన ఎడల నీవు ఎప్పటికీ కూడా దుఃఖాక్రాంత ముఖంతో ఉండవు. ఎప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ఆరోగ్యవంతులుగా బలవంతులుగా ఉంటాం. ఒత్తిడి అనేది కానీ, నిరాశ అనేది కానీ, గందరగోళం అనేది కానీ మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడును గాక. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 12:25 ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథము 12:25, సామెతల గ్రంథము 12:25 ఒకసారి మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటను, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చూడండి, విచారము చింత అంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కని హృదయములోని విచారము ఆ హృదయాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును అని రాశాడు సొలొమోను భక్తుడు. కాబట్టి ఒక్కొక్క భక్తుడు ఆ చింత గురించినటువంటి మర్మాన్ని మనకి తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పైన యేసు ప్రభు వారు ఇప్పుడు సొలొమోను గారు చెబుతున్నది విచారము అనేది, చింత అనేది ఒక మనిషిని కృంగుదలకు దారితీసేలా చేస్తుందని, అతడు అనేక రకాలుగా బాధను అనుభవించేటట్లు చేస్తుందని, ఆ బాధ నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉంచాలన్న సంగతి అక్కడ ఉన్నటువంటి దైవజనుడైన సొలొమోను గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఇక్కడి నుంచైనా మన జీవితంలో మనం తీర్మానం తీసుకొని, మనం ఎలాంటి ఇక్కడ భూ సంబంధమైనటువంటి విచారానికి మనము లొంగిపోక, లోబడిపోక, వాటికి కృంగిపోక, ఆ చింత యావత్తు దేవుని మీద వేసి మనం దేవుని వైపు చూసినట్లా గొప్ప అభిషేకాన్ని, గొప్ప విడుదలను, గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని పొందుకుంటాం. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం పరిశీలిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఒకసారి మనం పరిశీలించుద్దాం. 4:6 దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ, నీకు ఎలాంటి నీ జీవితంలో ఏ విషయంలో ఏ సందర్భంలోనైనా సరే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు చింత అనేది దేవుని దగ్గరికి వెళ్ళి ఆ బాధ, వేదన, ఆందోళన, శ్రమ అవన్నీ తొలగిపోయి దేవుడు నీకు ప్రశాంతతనిస్తాడు, దేవుడు నీకు మనశ్శాంతినిస్తాడు, దేవుడు నీకు ఆదరణిస్తాడు, దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి బుక్కిట నవ్వును పెడతాడు. కాబట్టి ఆ చింత యావత్తు తొలగించబడాలంటే, ఆ చింతను మనం గంటలు మోసే కంటే, బయట ఇతరులకు చెప్పే కంటే, ఎక్కడెక్కడో పోయి తిరిగే కంటే, ఎక్కడెక్కడో ముడుచుకొని కూర్చునే కంటే, ఎక్కడో నిరాశ నిస్పృహ వలయంలో కూర్చొని దిగులు పడే కంటే, గంటలు దేవుని సన్నిధిలో తలుపు వేసుకుని ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసి మన బాధ మొత్తాన్ని దేవుడికి చెప్తే, ఆ ప్రార్థన ఆలకించి ఆ చింత యావత్తును తొలగించి ఆ వేదన నుండి విడిపించి గొప్ప మనశ్శాంతిని, గొప్ప శాంతిని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళత్వాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 తెలియజేసినట్లు, మన చింత యావత్తు ఆయన మీద వేస్తే మన చింతలన్నీ తొలగించి ఆయన మనకు మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానమును, సంతోషమును సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.